హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఇప్పుడు సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన ఏపీ తెలంగాణ తీసుకున్నట్లయితే ఏపీ టెట్ తెలంగాణ టెట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కేవీఎస్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి సెంట్రల్ లెవెల్లో టీచింగ్ పోస్టులకు సంబంధించి రైల్వే టీచింగ్ పోస్టులకు సంబంధించి మనం సీటెట్ అంటే సెంట్రల్ లెవెల్లో ఎలిజిబుల్ టెస్ట్ అనేది అడుగుతాడు టీచర్కి. ఇప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కదా, దీన్ని ఒక డీటెయిల్గా చెక్ చేద్దాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 27/11/2025 నుంచి 18/12/2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉందన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడంటే 18/12/2025 11:59 PM నైట్తో అయిపోతుంది అనమాట. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ కూడా అదే రోజు ఇచ్చాడు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది 8th February ఇచ్చాడు అనమాట 2026. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఇచ్చాడు కదా. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 8th February 2026 సండే అని ఇచ్చాడు కదా. ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జామ్ 2/8/2026 పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 1 అనేది రెండు ఉంటాయి. ఇది పేపర్ 2 అనేది మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా పేపర్ 1 అనేది ఈవినింగ్ షిఫ్ట్. ఇప్పుడు టైమింగ్ తీసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM to 12 వరకు ఉంటుంది. అదే ఈవినింగ్ పేపర్ 1 తీసుకున్నట్లయితే 2:30 PM to 5 PM వరకు ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనం దీనికి సంబంధించి అప్లై ఏ విధంగా చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత దీనిపై క్లిక్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ అని మిగతా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేసి పెడతా. దానికి సంబంధించి దీనికి సంబంధించి లాగిన్ అయ్యి అప్లై ఆన్లైన్ చేసి ఫిల్ అప్లికేషన్ చేసి నెక్స్ట్ అప్లోడ్ అన్ని స్కాన్ డాక్యుమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసి ప్రింట్ అప్లికేషన్ చేయాలి. ఇది ప్రాసెస్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లోడింగ్ స్కానర్డ్ ఇమేజ్ ఇచ్చాడు కదా, అప్లోడింగ్ జేపీజీ ఫార్మేట్లో చూసుకోవాలి. నెక్స్ట్ కేబీస్ ఇవన్నీ చూసుకోవాలి. ఫోటో సైజు, సిగ్నేచర్ సైజు ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సంబంధించి పే ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు దీని కేటగిరీ తీసుకున్నట్లయితే జనరల్ అంటే ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ అంటే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు నాన్ క్రిమీ లేయర్లోకి వస్తారు కదా. వాళ్ళు మాత్రం ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఏదో ఒకటే పెట్టుకున్నారు అనుకో 1000 రూపాయలు. అదే బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి రెండు అవసరమై రెండు పెట్టుకుంటే 1200 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఒక పేపర్ అయితే 500, 2 పేపర్లు అయితే 600 అనమాట. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కంటెంట్స్ అనే ఇచ్చాడనమాట. అంటే ఏ పేజీలో ఏమున్నాయని కంటెంట్స్ నీట్గా చూసుకోండి ఒకటి తర్వాత ఒకటి. నోటిఫికేషన్ బాగా అబ్జర్వ్ చేసి చూసుకోండి. ఎలిజిబిలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఇప్పుడు స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సీసెట్. ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 అనేది రెండు ఉన్నాయి కదా. ఇందులో ఏ విధంగా ఉంటుందంటే పేపర్ 1 అనేది 1 to 5th క్లాస్ వరకు ప్రైమరీ స్టేజ్లో ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ. అపెండిక్స్ 1లో మొత్తం దీనికి సంబంధించి అన్ని స్ట్రక్చర్ అండ్ అన్నీ ఉంటాయని చెప్తున్నాడు. దీంట్లో భాగంగా పేపర్ 1 సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది 30 మార్క్స్కి ఉంటుంది. ఇది సైకాలజీ అండ్ చెప్తాం కదా. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఒక 30, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది 30, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ మినిమం సెలెక్ట్ చేసుకుంటే వాడు లాంగ్వేజ్లు కూడా ఇస్తాడు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి 30 మార్క్స్ టోటల్ 150 మార్క్స్ అనేది 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours అనేది టైం ఉంటుంది. ఇవి లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజ్లో మనకు నచ్చిన 2 లాంగ్వేజ్లు, ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే పేపర్ 2 తీసుకుంటే 6th నుంచి 8 వరకు ఎలిమెంటరీ స్టేజ్లో ఉంటుంది అనమాట. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ టైమింగ్ 2.5 hours. ఇది కూడా తీసుకున్నట్లయితే ఇది అపెండిక్స్ 1లో ఇది కూడా ఉంటుంది.
కిందకి వెళ్తే నోటిఫికేషన్ అపెండిక్స్ 1లో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ కూడా 30 మార్క్స్ ఉంటుంది. ఇందులో మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్. ఆరు ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ చేయని వాళ్ళు కొందరు సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ అని చేస్తారు కదా, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇది కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 60 మార్క్స్. అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ టు సేమ్ ఇది తెలంగాణ టెట్లో అయినా ఏపీ టెట్లో అయినా సేమ్ అనమాట. ఇది కూడా 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అనమాట. లాంగ్వేజ్లు కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకున్నట్లయితే ఇది క్వాలిఫైయింగ్ అవార్డెడ్ సీసెట్ సర్టిఫికేట్ అనేది ఒకసారి నీట్గా చదువుకున్నది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకున్నట్లయితే మెయిన్గా తీసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఫస్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకున్నట్లయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అనేది ఇచ్చాడు. అదే తెలంగాణ మనం తీసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఒక్క నిమిషం, తెలంగాణ సంబంధించి వరంగల్ ఒకటే ఇచ్చాడు. వరంగల్ అండ్ హైదరాబాద్ ఇచ్చాడు. హైదరాబాద్ అండ్ వరంగల్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది తీసుకున్నట్లయితే 2 days బిఫోర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 8/2/2026 సండేకి ముందు 2 రోజుల ముందే అడ్మిట్ కార్డ్ వస్తుందని చెప్తున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ ఎంట్రీ టైం సెంటర్ తీసుకున్నట్లయితే 7:30 AM అనేది ఇచ్చాడు. ఈవినింగ్ అనేది 12:30 PM అనేది ఇచ్చాడు ఎంట్రీ టైము. చెక్కింగ్ అడ్మిట్ కార్డ్స్ 9 to 9:50 వరకు చేస్తారు. అదే పేపర్ వల్ల అయితే 2 నుంచి 2:15 వరకు చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెస్ట్ బుక్లెట్ అంటే ఓఎంఆర్ సీట్లో ఉంటుంది కదా మనకు బుక్లెట్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు కదా, 9:15 to 2:15 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 9:25 to 9:25 ఓపెన్ చేస్తారు. పేపర్ 1 2:25 ఓపెన్ చేస్తారు. లాస్ట్ ఎంట్రీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎప్పుడు వరకు అంటే క్లోజింగ్ డేస్ 9:30, ఇది 2:30. టెస్ట్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదైతే 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 noon వరకు అవుతుంది. 5 వరకు అవుతుంది. 2.5 hours అనమాట. ఇది చూసుకోవాలి మెయిన్లీ. నెక్స్ట్ సిలబస్ తీసుకున్నట్లయితే పేపర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ పెడాలజీ తీసుకున్నట్లయితే కంటెంట్స్ నీట్గా చూసుకోండి. 30 మార్క్స్కి ఉంటుంది కదా, ఇందులో 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ నార్మల్ మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి కదా. కరెక్ట్గా సిలబస్ చూసుకోండి. నేను స్క్రోల్ చేస్తాను. ఇప్పుడు పేపర్ 2 సిలబస్ చూసుకోండి ఒకసారి. అంతే ఫ్రెండ్స్ సిలబస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.